కోపం. లాస్య వాళ్ళకి కాకుండా మేఘనాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం తట్టుకోలేకపోయేవారు. లాస్యకి చాలాసార్లు మేఘన గురించి తప్పుగా చెప్పడానికి ట్రై చేశారు. కానీ లాస్య చాలా తెలివైన అమ్మాయి, అసలు అవన్నీ పట్టించుకునేదే కాదు. అలాంటి సిచ్యువేషన్లో మేఘనాని రోడ్ పక్కన షాప్లో చూసింది రూప. తను అక్కడ ఎందుకు ఉంది అని ఎంక్వైరీ చేసే టైంలో ఆ షాప్ మేఘన వాళ్ళదే అని అండ్ ఆ షాప్ తప్ప వాళ్ళకి ఇంకేం ప్రాపర్టీస్ బిజినెస్లు ఏం లేవని రూపాకి తెలిసిపోయింది. వెంటనే ప్రీతికి కూడా చెప్పేసింది. కానీ ఆ విషయం డైరెక్ట్గా లాస్యకి చెప్తే ఇంకా సింపతి పెరిగే ఛాన్స్ ఉంది. ఆ విషయం చెప్పకుండా ఏదో ఒక రకంగా ఇన్సల్ట్ చేసి లాస్య అండ్ మేఘన ఫ్రెండ్షిప్ని పాడు చేయాలి అనుకున్నారు. తర్వాత రోజే లాస్య దగ్గరికి వెళ్ళి, లాస్య ఏంటి, మేఘన అసలు తనకి మిడ్లో మంచి మార్క్స్ వచ్చినా కూడా పార్టీ ఇవ్వలేదు, కనీసం స్కాలర్షిప్ వచ్చినప్పుడైనా ఇవ్వాలి కదా, నేను చూడు పాస్ అయితే చాలు ఫుల్గా పార్టీ ఇచ్చేశాను, పద వెళ్ళి అడుగుదాం అంది ప్రీతి. లాస్యకి కొంచెం విచిత్రంగా